వెల్కమ్ బ్యాక్ టు ది అజిటైల్ అకాడమీ. సో లాస్ట్ వీడియోలో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్స్ మీద పార్ట్ 1 వరకే చేసాం. అంటే ఓన్లీ రా మెటీరియల్ పర్చేజ్ వరకు మాత్రమే చేయడం జరిగింది. సో ఈ వీడియోలో పర్చేజ్ చేసిన రా మెటీరియల్ని ఫినిష్డ్ గూడ్గా కన్వర్ట్ అవ్వాలి అంటే ఒక కార్స్ తయారయ్యే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో రా మెటీరియల్ పర్చేజ్ చేసిన తర్వాత కార్స్గా ఎలా కన్వర్ట్ అవ్వాలి అనే ప్రాసెస్ని ఈ వీడియోలో చూద్దాం. సో సో లాస్ట్ వీడియోలో ఈ పేజ్ అంతా ఎంటర్ చేసేసాం. ఈ రిసిప్ట్ ఎంట్రీస్, ఈ పర్చేజ్ ఎంట్రీస్, రా మెటీరియల్ ఆఫ్ పర్చేజ్ ఎంట్రీస్ చూసాం. సో నెక్స్ట్ స్టెప్ ఏముంది అంటే మనం రా మెటీరియల్ పర్చేజ్ చేసామని కన్వర్టెడ్ టు ఫినిష్డ్ గుడ్. సో దీనికి టాలీలో ఒక చిన్న చేంజెస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఏముంది, ఇక్కడ దాకా పర్చేజ్ చేసాము. సో కంపెనీ 3 కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయమని చెప్పింది. ఆ బ్రాండ్ నేమ్ ఏంటంటే భారత్ J2100 అండ్ ఇన్కర్ ద వేజెస్ 10,000, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ ఎలక్ట్రిసిటీ బిల్లు, ఓవర్ హెడ్స్. జనరల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామంటే రా మెటీరియల్తో పాటు అక్కడ ఫ్యాక్టరీలో జరిగే లేబర్స్ కాస్ట్ కూడా మనము ఇంక్లూడెడ్ చేస్తాం. ఏదైతే ప్రోడక్ట్ ఉందో దానికి. సో రా మెటీరియల్ కాస్ట్ 100 రూపీస్ అనుకుంటే, లేబర్ కాస్ట్ 20 రూపీస్ అనుకుంటే, అంటే అక్కడ వర్క్ చేసే లేబర్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఓవర్ హెడ్స్ కానీ అంతా కలిపి 20 రూపీస్ అనుకుంటే, ఓవరాల్గా ఇప్పుడు మనకి ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అంటే 120 రూపీస్. దాని మీద ప్రాఫిట్ యాడ్ చేయాలి. సో మనం రా మెటీరియల్ 100 కొన్నాము, ఇక లేబర్ కాస్ట్ ఏమి మేము తీసేసుకోము. ఇప్పుడు నేను 100K కాస్ట్ నేను ఇంకర్ అవుతాను, దీని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుంటానంటే 20 రూపీస్ లాస్ వస్తుంది మనకి. సో ఒక ప్రోడక్ట్కి ప్రైస్ ఫిక్స్ ఎలా చేయాలి అంటే రా మెటీరియల్ కాస్ట్ వేసుకోవాలి ప్లస్ లేబర్ కాస్ట్. ఇప్పుడు రా మెటీరియల్ కాస్ట్ అంతా ఇక్కడ కొన్నాం, దీని మీదకి అంటే దానికి యాడ్ చేయాల్సింది ఏంటంటే లేబర్ కాస్ట్, అంటే వేజెస్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఓవర్ హెడ్స్ కానీ ఇవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత టోటల్ కాస్ట్ ఎంత, ఈచ్ వన్ ఎంత వచ్చింది, దానికి ప్రాఫిట్ ఎంత యాడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్కి 100 రూపీస్ రా మెటీరియల్ కాస్ట్ అనుకుంటే, 20 రూపీస్ లేబర్ కాస్ట్ అనుకుంటే, ఓవరాల్గా మనకి ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అంటే 120. దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకోవాలి, 30నా 40నా అని చెప్పేసి. సో ఇక్కడ కంపెనీ ఏం చెప్పిందంటే మ్యానుఫ్యాక్చర్ చేయమని చెప్పింది. 3 కార్స్ని, భారత్ J2100 కార్ని. సో 3 కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మనం టాలీలో ఒక చిన్న స్టెప్ చేయాలనుకున్నాము. సో ఇప్పుడు ఓచర్స్ అయిపోయింది. వచ్చిన ఏవైనా పర్చేజ్ చేసిన ఓచర్ని ఇక్కడ క్రియేట్ చేసి పెట్టేవాళ్ళం. ఇప్పుడు మనం పర్చేజ్ చేయట్లేదు, ప్రాసెసింగ్ చేయాలి అంటుంది ఇక్కడ. అదే సో మ్యానుఫ్యాక్చర్ చేయమంటుంది. సో మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే చిన్న ప్రాసెస్ అన్నాము. ఇక్కడ మనము రిసిట్ వచ్చింది మన కంపెనీ కంటే, రిసిట్ ఓచర్లో ఎంటర్ చేస్తాము. పేమెంట్ వచ్చిందంటే పేమెంట్ ఓచర్లో ఎంటర్ చేస్తాము. సో సేల్ జరిగిందంటే సేల్స్ ఓచర్, పర్చేజ్ జరిగిందంటే పర్చేజ్ ఓచర్. అలా డిపెండ్ ఆన్ ది ట్రాన్సాక్షన్ని బేస్ చేసుకొని స్క్రీన్లో ఎంటర్ చేస్తాం. ఇక్కడ మనల్ని ఏం చేయమంటున్నాడు అంటే మ్యానుఫ్యాక్చర్ చేయమంటున్నాడు. ఇక్కడ ఉండే ఈ ఓచర్స్లలో ఎక్కడైనా మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతామా అంటే మ్యానుఫ్యాక్చర్ అనేది సాధ్యపడుతుందా, అవ్వదు. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే సపరేట్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ని క్రియేట్ చేయాలి. ఇప్పటివరకు మనం లెడ్జర్ క్రియేట్ చేయడం చూసాం, గ్రూప్ క్రియేట్ చేయడం చూసాం. సపరేట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ అనేది క్రియేట్ చేయలేదు. సో మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి, ఒక ప్రోడక్ట్ రెడీ అవ్వాలంటే త్రూ మ్యానుఫ్యాక్చర్ ఓచర్ ద్వారానే అవుతుంది. రిసిట్ ఎంటర్ చేయాలి అంటే త్రూ రిసిట్ ఓచర్ ద్వారానే అవుతుంది. పేమెంట్ ఎంట్రీ వేయాలి అంటే పేమెంట్ ఓచర్ ద్వారానే అవుతుంది. అలా ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే మ్యానుఫ్యాక్చర్ ఓచర్ ద్వారానే అవుతుంది. ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చర్ ఓచర్ లేదు, క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ చేయడానికి గో టుకి వెళ్తే, సో ఏదైనా క్రియేట్ లెడ్జర్ ఓచర్ ఏదైనా సరే క్రియేట్ మాస్టర్. ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని ఎడిట్ చేయాలి అంటే ఆల్టర్ మాస్టర్. సో ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చర్ ఓచర్ క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ మాస్టర్ ఎంటర్. ఏది క్రియేట్ చేయమంటుండే, మన లెడ్జరా గ్రూప్ అంటే లేదు, ఓచర్ కాబట్టి ఓచర్ టైప్ ఎంటర్. ఇక్కడ మీరు స్క్రీన్ చూస్తే ఓచర్ టైప్ క్రియేషన్ స్క్రీన్, ఇది లెడ్జర్ టైప్ కాదు, ఓచర్ టైప్. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ ఎంటర్. ఎంటర్. ఇక్కడ సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ అంటే ఏది తీసుకుంటామంటే స్టాక్ జోర్నల్. ఎందుకంటే ఆ స్టాక్ తోనే కదా మనం కొన్న రా మెటీరియల్, స్టాక్ తోనే కదా
మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సింది కాబట్టి అదే తీసుకుంటున్నాం. ఇంకా ఇక్కడ ఏమి మీరు ఎస్ఎల్ఆర్ నోలు అక్కర్లేదు, నేరుగా ఎంటర్ చేసుకుంటూ చివరి దాకా వచ్చేసేయండి. ఇక్కడ ఇక్కడ మాత్రం ఏమని అడిగాడు మనల్ని అంటే యూజ్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోర్నల్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ నువ్వు క్రియేట్ చేసి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ క్రియేట్ చేసేదాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జోర్నల్గా యూజ్ అవ్వాలా నీకు అని అడుగుతుంది. సో దానికోసం మనం క్రియేట్ చేసాం కాబట్టి ఎస్ ఎంటర్. సో ఇదొక్క ఆప్షనే. మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ ఇక్కడ క్రియేట్ చేసాం, నేమ్ రాసాం, సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్లో స్టాక్ జోర్నల్ తీసుకున్నాం. దాని తర్వాత ఎంటర్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఈ ఓచర్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ మాదిరి యూస్ చేసుకోవాలా, ఎస్ అదొకటి ఎస్ పెట్టాం, సేవ్ చేసేస్తున్నాం. మళ్ళీ ఎస్కేప్ వస్తున్నా, ఎస్కేప్ అంటే బ్యాక్ సైడ్, ఎస్కేప్ ఎస్కేప్. ఇక్కడ ఓచింగ్ స్క్రీన్కి వచ్చాను. ఓచింగ్ స్క్రీన్కి వస్తే ఇక్కడ మనకు కనపడట్లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్. ఎక్కడ ఉంటుందంటే అదర్ ఓచర్స్. అదర్ ఓచర్స్కి వెళ్తే ఇక్కడ ఉంది, ఇదిగోండి మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్. ఇన్వెంటరీ ఓచర్స్ కింద ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్. సెలెక్ట్ చేసి ఎంటర్ చేశాను. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్. సో మనం ఏం క్రియేట్ చేసామంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ చేసామంటే గో టుకి వెళ్ళి క్రియేట్ మాస్టర్ ఓచర్ టైప్ ఇక్కడ క్రియేట్ చేసి పెట్టాం. సో మళ్ళీ ఇక్కడ మనకి ఓచర్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఇలా వచ్చింది. ఎక్కడ ఉంది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్, కాంట్రా, పేమెంట్ ఇవి మాత్రమే కనపడుతున్నాయి అంటే అదర్ ఓచర్స్లో ఉంటుంది. అదర్ ఓచర్స్లోకి వెళ్తే ఇక్కడ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్. ఎంటర్ చేయండి, స్క్రీన్ వచ్చింది. ఇప్పుడు మనం రా మెటీరియల్ పర్చేస్ చేసాము. ఈ రా మెటీరియల్ పర్చేస్ చేసిన తర్వాత కంపెనీ కార్ని తయారు చేయమన్నది భారత్ జై 2100. సో మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అంటేనే అది కదా, రా మెటీరియల్ పర్చేస్ చేస్తాం, ఫినిష్డ్ కూడా తయారు చేస్తాం. అది ఏ ప్రోడక్ట్ అయినా సరే. సో ఏ ప్రోడక్ట్ అయినా సరే సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది ప్రాసెస్. సో కొన్ని అసెంబుల్ చేస్తాం, కొన్ని మెషిన్లో క్రష్ చేస్తాం. ఇప్పుడు కంప్యూటర్స్ని, ఈ కార్స్ని మిషన్లో వేసి బయటికి అసెంబుల్ చేయాలి అంటే పార్ట్స్ అన్ని తీసుకొని ఫిట్ చేయాలి. అదే సోప్స్ కానీ లేకుంటే ఇలాంటివి కొన్ని ఏమవుతాయంటే ఫిట్ చేయలేం, వాటిని మెషిన్లో వేసి క్రష్ చేస్తే ఆ హీట్కి బయట అయ్యి ప్రోడక్ట్ బయటకు వస్తుంది. సో దేని ప్యాటర్న్ దాని డిఫరెంట్, బట్ ఓవరాల్గా ప్రోడక్ట్ బయటకు రావాలి, అవుట్పుట్. సో ఇక్కడ 3 కార్స్ని తయారు చేయమన్నాడు. బ్రాండ్ నేమ్ వచ్చేసి భారత్ జై 2100. దీంతో పాటు ఏమేం ఖర్చులు అయినాయంటే వేజెస్ 10,000, ఫ్యాక్టరీ ఎలక్ట్రిసిటీ బిల్, ఓవర్ హెడ్స్ అయింది. అంటే రా మెటీరియల్ కాస్ట్తో పాటు అడిషనల్గా ఇవి ఎక్స్పెన్సెస్ అయినాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్లోకి వెళ్తున్నాం. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఏదంటే మనకి భారత్ జై 2100. నేను స్పేస్ బార్ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ మనకి స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమైనా ఉన్నాయా, లేదు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి రా మెటీరియల్ అండ్ ఫినిష్డ్ గుడ్ రెండు ఉంటాయి. రా మెటీరియల్, ఫినిష్డ్ గుడ్. సో మనము స్టాక్ ఐటమ్స్ మీరు క్రియేట్ చేసేటప్పుడు వాటిని రా మెటీరియల్స్ కింద ఇవ్వండి, రా మెటీరియల్స్ కింద. సో ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో 2 ఐటమ్స్ ఉంటాయి, ఒకటి రా మెటీరియల్ ఉంటుంది, ఒకటి ఫినిష్డ్ గుడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ అల్యూమినియం, ప్లాస్టిక్, రబ్బర్, స్టీల్ అనేది రా మెటీరియల్. నేను రా మెటీరియల్ అనే హెడ్ ఇవ్వలేదు, మీరు ఎంటర్ చేసేటప్పుడు ఇచ్చేసేయండి. సో ఇప్పుడు భారత్ జై 2100 అనేది మాత్రం ఫినిష్డ్ గుడ్, అది కార్ కాబట్టి. ఈ భారత్ జై 2100 అనే కారు బయటికి అవుట్పుట్ రావాలి అంటే ఈ రా మెటీరియల్స్ ఉండాలి. సో ఇప్పుడు మనం ప్రోడక్ట్ అనేది ఇక్కడ లేదు, లేనిది క్రియేట్ చేస్తున్నాం, ఆల్ట్ సి. సో ఇది కూడా స్టాక్ ఐటమ్ స్క్రీనే, భారత్ జై 2100 బ్రాండ్ నేమ్, కార్ నేమ్ ఇది. ఎంటర్ ఎంటర్. ఇక్కడ అండర్ దగ్గర మీకు ఫస్ట్ పార్ట్లో రా మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు కూడా సేమ్ ఇదే స్క్రీనే. రా మెటీరియల్ మనకి స్టాక్ ఐటమ్స్లో 2 స్క్రీన్స్, రా మెటీరియల్లో 2 స్క్రీన్స్ ఉంటాయి. ఒకటి రా మెటీరియల్ స్టాక్ ఐటమ్, ఇంకొకటి ఫినిష్డ్ గూడ్ స్టాక్ ఐటమ్. మనం ఆల్రెడీ రా మెటీరియల్కి సంబంధించి పర్చేస్ చేసేసాం, అది ఓకే అయిపోయింది. ఇప్పుడు ఫినిష్డ్ గూడ్ తయారు చేయాలి. ఫినిష్డ్ గూడ్ కూడా స్టాక్ ఐటమే మనకి. ఫినిష్డ్ గూడ్ ఏంటంటే మనకి కారు. ఏ కార్ అంటే భారత్ జై 2100 కార్. సో దీన్ని కూడా స్టాక్ ఐటెంలో క్రియేట్ చేస్తున్నాం. అయితే ఇది ఫినిష్డ్ కూడా రా మెటీరియల్ అంటే ఫినిష్డ్ గూడ్, ఆల్ట్ సి, గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం అంతే, ఫినిష్డ్ గూడ్ అని సేవ్ చేసేసాను. ఈ భారత్ జై 2100 అనే కారు అంటే ఇది ఫినిష్డ్ గూడ్ కదా, దీన్ని ఎలా యూనిట్తో మెజర్ చేస్తాం
అంటే కార్స్ని ఇప్పుడు స్టీల్, రబ్బరు, ప్లాస్టిక్ అయితే పర్చేస్ చేసేటప్పుడు కేజెస్, టన్స్ ఉంటాయి. కార్ని ఎలా మెజర్ చేస్తామంటే పీసెస్ పీసెస్ ప్రకారం చేయాలి ఆర్ నంబర్స్ ప్రకారం. సో 10 పీసెస్ సేల్ చేసాం, 10 నంబర్స్ కార్ సేల్ చేసామన్నాం. సో నంబర్స్ ఆర్ పీసెస్, కోడ్ ఏంటంటే ఎన్ఓఎస్. ఎంటర్, ఎంటర్. ఇక్కడ ఫినిష్డ్ గూడ్ స్టాక్ ఐటమ్ దగ్గర చిన్న చేంజ్ చేయాలి. ఏంటి అది అంటే బిఓఎం అనేది ఉంటుంది, బిల్ ఆఫ్ మెటీరియల్ అని. మీకు ప్రాబ్లంలో అంటే ఒక కార్ తయారవ్వడానికి ఎంతెంత రా మెటీరియల్ కాస్ట్ ఖర్చు అవుతుంది. ఒక కారు భారత్ J2100 అనే కార్ తయారు చేయాలంటే మనకు కావాల్సిన రా మెటీరియల్స్ ఏవి ఉన్నాయి? ప్లాస్టిక్, రబ్బరు, అల్యూమినియం, స్టీల్. ఇవి ఒక రా మెటీరియల్ ఒక్క కారు తయారవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఓవరాల్గా 5000 కేజీస్ పర్చేజ్ చేసాం, ఒక కారుకు మాత్రం ఎంత అవుతుంది? సో అది ఐడెంటిఫై చేయాలి. దీనికోసము చివరికి వస్తే లాస్ట్లో మీకు ఒక్కొక్క కార్ తయారవ్వడానికి ఏమేమి ఇచ్చాను, ఇదిగో బిఓఎం అంటాం దీన్ని, బిల్ ఆఫ్ మెటీరియల్. ఇప్పుడు భారత్ J2100 అనే కార్ తయారు చేయాలి అంటే ఏమేమి కాంపోనెంట్స్ కావాలి? స్టీలు, ప్లాస్టిక్, రబ్బర్, అల్యూమినియం. ఎంతెంత కావాలి అంటే 900 కేజెస్, 150 కేజెస్, 190 కేజెస్, 200 కేజెస్. ఒక కార్ తయారు కావాలంటే స్టీల్ 900 కేజెస్ కావాలి, ప్లాస్టిక్ 150 కేజెస్ కావాలి, రబ్బర్ 190 కేజెస్ కావాలి, అల్యూమినియం 200 కేజెస్ కావాలి. ఇలా. సో ఒక కారు తయారవ్వడానికి ఇంత రా మెటీరియల్ కావాలి. దీంతో పాటు అడిషనల్ కాస్ట్ కూడా చెప్పాడు మనకి ఇక్కడ పైన ఉంది. ఆ రా మెటీరియల్ కాస్ట్తో పాటు ఈ అడిషనల్ కాస్ట్ కూడా ఉండాలి. సో ఇక్కడ బిఓఎం అనే ఆప్షన్ రావాలి. అది ఓన్లీ ఫినిష్డ్ గూడ్ స్టాక్ ఐటమ్కి మాత్రమే యూస్ చేస్తాం. ఫినిష్డ్ గూడ్ స్టాక్ ఐటమ్, ఫినిష్డ్ గూడ్ ఏంటంటే కార్. ఇక్కడ బిఓఎం లేదు కాబట్టి సో ఇక్కడ మనకి కావాల్సిన ప్రతి స్క్రీన్లో యాడ్ ఆర్ లెస్ ఏదైనా కావాలి అంటే కాన్ఫిగరేషన్ ఇస్తాం. F12కి వెళ్ళి ఇక్కడ మీరు షో మోర్ కాన్ఫిగరేషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెట్ కాంపోనెంట్స్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. సెట్ కాంపోనెంట్స్ లిస్ట్ అంటే బిల్ ఆఫ్ మెటీరియల్, ఆ ఆప్షన్ ఎస్ పెట్టుకోండి. ఆ ఆప్షన్ ఎస్ పెట్టుకుంటేనే ఇక్కడ మనకి ఇదిగో సెట్ కాంపోనెంట్స్ వ్యూ. ఇక్కడ మీరు బిఓఎం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ప్రాబ్లం రెడీ చేసేయచ్చు. అంటే ఒక కార్ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు త్రూ మ్యానుఫ్యాక్చర్ ఓచర్ ద్వారా. కానీ బిఓఎం ఇస్తే ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. 2 కార్స్కి ఇస్తే 2కి ఎంత, 1 కార్కి ఇస్తే 1 ఎంత అనేది. సో నెక్స్ట్ స్క్రీన్లో కనపడుతుంది. ఇక్కడ ఎస్ పెడుతున్నా, ఎంటర్. ఇక్కడ లిస్ట్ ఓపెన్ అయింది. భారత్ J2100 కార్కి నువ్వు ఎంతెంత రా మెటీరియల్ కన్జ్యూమ్ చేస్తున్నావు, ఇవి యూస్ చేస్తున్నావు. సో కాబట్టి సో భారత్ J2100 అనే దానికి వచ్చింది నేమ్ ఆఫ్ ది బిఓఎం అంటే బిల్ ఆఫ్ మెటీరియల్. ఒకదానికి ఎంతెంత మెటీరియల్ యూస్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా భారత్ J2100 ఎంటర్ చేసేసి ఇక్కడ యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఒక్కటని ఇవ్వండి. అంటే ఒక్కదానికి మాత్రమే ఇవ్వాలి, మిగతాది ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఒక కారుకు మాత్రమే, ఒక యూనిట్, ఒక ప్రోడక్ట్కి మాత్రమే ఎంత అవుతుందో ఇస్తే చాలు, ఎంటర్. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఇంకొక చేంజెస్ ఏంటంటే మనము గోడౌన్స్ క్రియేట్ చేయాలి. సో గోడౌన్స్ క్రియేట్ చేయాలి, ఖచ్చితంగా గోడౌన్స్ అనేవి ఉంటాయి. దీంట్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే రా మెటీరియల్ ఫినిష్డ్ గూడ్ ఎలా సెగ్రిగేట్ అవుతాయో గోడౌన్స్ కూడా ఉంటాయి. ఫినిష్డ్ గూడు మెయిన్ లొకేషన్, ఇక్కడ మనకి మెయిన్ లొకేషన్ ఫినిష్డ్ గూడ్ 2 గోడౌన్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ మెయిన్ లొకేషన్ అనే గోడౌన్ ఆల్రెడీ సిస్టంలోనే ఉంటుంది. సో మనకి ఫినిష్డ్ గోడౌన్ అనేది మాత్రమే క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ క్రియేట్ మాస్టర్కి వెళ్తున్నాం. ఇక్కడ గోడౌన్ అనేది ఆర్ లొకేషన్ అనేది 2 ఒకటే, లొకేషన్కి వచ్చాం, ఎంటర్. సో డూ యూ వాంట్ ఆల్టర్ మెయిన్ లొకేషన్ ఆర్ క్రియేట్ న్యూ లొకేషన్? ఆల్రెడీ మెయిన్ లొకేషన్ ఉంది, మనకు కావాల్సింది ఫినిష్డ్ గోడౌన్. ఫినిష్డ్ గోడౌన్ సేవ్ చేసేసాం. సో ఇప్పుడు మనకి ఎక్కడ ఆ, తయారవుతుంది అంటే మెయిన్ లొకేషన్లోనే ప్రోడక్ట్ రెడీ అవుతుంది. సో ఫ్యాక్టరీ ఉండే మెయిన్ లొకేషన్లోనే మనం కార్స్ తయారు చేస్తున్నాం. ఏమేమి యూస్ చేస్తున్నాము అంటే ఇక్కడ చివరికి వస్తే భారత్ J2100కి సంబంధించిన కాంపోనెంట్స్ లిస్ట్ మొత్తం ఇక్కడ ఉంది. సో ఏమేమి కాంపోనెంట్స్ కావాలి భారత్ J2100 అంటే స్టీల్ 900 కేజెస్ అంట.
సో స్టీల్ 900 kgs. సో స్టీల్ ఏ లొకేషన్ అంటే మెయిన్ లొకేషన్. ఎన్ని కేజెస్ అంటే 900 kgs. మళ్ళీ నెక్స్ట్ ప్లాస్టిక్ 150 kgs. సో ఎంటర్. మెయిన్ లొకేషన్లోనే కార్ తయారవుతుంది కాబట్టి 150. ఇక్కడ ఓన్లీ వన్ కార్కి మాత్రమే మనం ఇస్తున్నాం, దానివల్ల యూజ్ ఏంటనే చూద్దాం. సో రబ్బర్ మెయిన్ లొకేషనే 190 kgs. నెక్స్ట్ అల్యూమినియం మెయిన్ లొకేషనే ఎన్ని కేజెస్ 200 kgs. అంటే ఒక కార్ తయారవ్వడానికి ఇక్కడ ఆల్రెడీ ముందే బిల్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చారు. స్టీల్ ఎంత అవుతుంది, ప్లాస్టిక్ ఎంత అవుతుంది, రబ్బర్ ఎంత అవుతుంది, అల్యూమినియం ఎంత అవుతుంది. సో టోటల్గా అన్ని ఎంటర్ చేసాం. ఎంటర్, మళ్ళీ అగైన్ ఎంటర్. ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే బీఓఎం క్రియేట్ చేసేసాం. సో బీఓఎం రాలేదు అంటే మనం ఏం చెప్తున్నాం, కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇక్కడ సెట్ ప్రొవైడ్ ఆర్ సెట్ కాంపోనెంట్స్ బిల్ ఆఫ్ మెటీరియల్ అనే ఆప్షన్ ఎస్ పెట్టుకుంటేనే మీకు ఇక్కడ బీఓఎం వస్తుంది. ఈ కార్ కూడా జిఎస్టీ అప్లికబిలిటీ ఉందంటే ఉంది. ఇక్కడ మళ్ళీ లిస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్. ఇక్కడ హెచ్ఎంహెచ్ఎస్ఎన్ కోడ్ 8703. సో మళ్ళీ స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్. ట్యాక్సిబుల్ గూడే ఎంత పర్సెంటేజ్ అంటే కార్స్ అనేది లగ్జరీ గూడ్ కాబట్టి 28% ఉంటుంది. ఎంటర్ 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 ఎంటర్. ఇది స్టీల్ కూడా మనకి మెయిన్ లొకేషన్ రావాలి. ఎందుకు రాలేదు ఇక్కడ? బ్యాక్ వచ్చి సో ఓచర్స్కి వెళ్తున్నా. మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్. సో ఆల్రెడీ క్రియేట్ చేసాం. ఏదంటే భారత్ Z2100 వచ్చేసింది. సో లొకేషన్ ఇప్పుడు కార్స్ మ్యానుఫ్యాక్చర్ అయితే మెయిన్ లొకేషన్. ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత ఎక్కడ పంపిస్తాం? ఒక షోరూమ్ లాంటిది పంపిస్తాం. షోరూంలో పెట్టి సేల్ చేస్తాం. దాన్నే ఫినిష్డ్ గోడౌన్ అంటాం. సో మ్యానుఫ్యాక్చర్ మాత్రం మెయిన్ లొకేషన్లోనే, ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో అక్కడే సేల్ చేయం కదా. అక్కడి నుంచి ఏదైనా ఒక షోరూంలో ఒక ప్లేస్కి పంపిస్తాం. దాన్ని మనం ఏమంటాం, ఫినిష్డ్ గోడౌన్. ఎన్ని క్వాంటిటీస్ ప్రిపేర్ మ్యానుఫ్యాక్చర్ చేయమనింది కార్ని అంటే ఇక్కడ ఉంది 3 కార్స్. సో 3 ఇచ్చేస్తాం. 3 ఎంటర్. ఇదిగో ఇక్కడ చూడండి, ఒక కార్ తయారవ్వడానికి మనకి అంటే ఒక భారత్ Z2100 అనే మోడల్ కార్ తయారవ్వడానికి మనకి ఎంత కావాలి అంటే స్టీల్ 900 kgs. అప్పుడు 3 కార్స్కి ఎంత కావాలి? 2700 kgs. అక్కడ మనం బీఓఎం ఇచ్చాం కాబట్టే ఇది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయింది. అక్కడ బీఓఎం ఇవ్వలేదు అంటే మనము మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కాంపోనెంట్స్ ఏమేం కావాలి, ఒక కార్కి ఎంత కాంపోనెంట్ అవ్వాలి, 3 కార్స్కి ఎంత కాంపోనెంట్ అవ్వాలి. సో కార్ తయారు చేయాలంటే మనకి కావాల్సిన రా మెటీరియల్ ఇక్కడ రెడీ చేసి పెట్టాము. ఏ లొకేషన్లో తయారైతున్నాయంటే మెయిన్ లొకేషన్. ఒకదానికంటే 900 kgs వేసేవాళ్ళం. ఇక్కడ 1 ఇచ్చామంటే ఇక్కడ ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. 2 ఇచ్చామంటే అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఎలా వచ్చింది ఇది అంటే, ఇది నేమ్ ఆఫ్ ది బీఓఎంలో లేదా నేమ్ ఆఫ్ ది ప్రోడక్ట్లో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే మీరు ఈ స్క్రీన్కి వస్తారు. ఇక్కడ ఎస్ పెట్టాం బీఓఎం అనేది. ఎంటర్. ఇది ఇక్కడ ఇవ్వడం వల్ల, ఇక్కడ బీఓఎం మనం సెట్ చేయడం వల్ల అక్కడ ఎన్ని నంబర్స్ ఇస్తే అన్ని నంబర్స్కి ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ బీఓఎం ఇవ్వకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు, కానీ ఇక్కడ మనము మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. 2 కార్స్ ఇచ్చాం. ఒక కార్కి స్టీల్ 900 kgs అంటే 2 కార్స్కి ఎంత అవుతుంది? 2 కార్స్కి ఎంత అవుతుంది అంటే 1800 kgs. ఇక్కడ మనం మాన్యువల్గా ఇవ్వాల్సి వస్తుంది. సో అలా మాన్యువల్గా ఇవ్వకోకుండా బీఓఎం అనేది సెట్ చేసి పెడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి 3 కార్స్ అన్నాడు, 3 ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయింది. ఎంటర్ 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 ఎంటర్. సో ఇది రా మెటీరియల్ సంబంధించి కాస్ట్. ఇది రా మెటీరియల్కి సంబంధించి మాత్రమే. దీంతో పాటు అడిషనల్ కాస్ట్ ఉంది. అంటే మనకి లేబర్ యాడ్ అవుతారు కదా. ఓన్లీ రా మెటీరియల్ కన్జంప్షన్ ఇక్కడ చూడండి, కాంపోనెంట్స్ కన్జంప్షన్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ అడిషనల్ కాస్ట్ ఏమేం కావాలి అంటే ఇక్కడికి వస్తే వేజెస్ 10,000 అడిషనల్ కాస్ట్ అండ్ ఇంకర్డ్ ద అడిషనల్ కాస్ట్ ఇది. సో ఆల్ట్ సి వేజెస్ అనే లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాం.
సో వేజెస్ ఏంటి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫ్యాక్టరీలో యూజ్ చేసే ప్రతిదీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంత చెప్పాడు మనకి? 10,000. ఎంటర్. సో ఇక్కడ వేజెస్ క్రియేట్ చేసాం, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ వేయకూడదు, ఇక్కడ వేస్తే పర్సంటేజ్. మనకు కావాల్సింది అమౌంట్, వాడు ప్రాబ్లంలో ఇచ్చింది. ఈ కాస్ట్ మీద 7,86,000 రా మెటీరియల్ మీద పర్సంటేజ్ ఇవ్వలేదు, 10,000 అన్నాడు. వాల్యూ ఇవ్వాల్సినప్పుడు ఇక్కడ వేస్తాం, పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఇక్కడ వేస్తాం. ఇక్కడ ఎంటర్. సో నెక్స్ట్ అడిషనల్ కాస్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ ఎలక్ట్రిసిటీ బిల్. ఫ్యాక్టరీ ఎలక్ట్రిసిటీ బిల్, ఇది కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దీని వాల్యూ ఎంత ఉంది? సో 2,000. ఎంటర్. పర్సంటేజ్ కదా, ఇది కూడా వాల్యూ ఇచ్చాడు. ఎంటర్. ఆల్ట్ సి. ఇంకొకటి ఓవర్ హెడ్స్ ఉంది, ఇది కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంటర్. సో ఓవర్ హెడ్స్ ఎంత అంటే 1,000. సో ఓవరాల్గా ఫ్యాక్టరీ అంటే ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పటికి కాంపోనెంట్స్తో పాటు అడిషనల్ కాస్ట్ కూడా ఉంటుంది. కాంపోనెంట్స్ కాస్ట్ ఎంత అంటే రా మెటీరియల్ కాస్ట్ 7,86,000. అడిషనల్ కాస్ట్ ఎంత అంటే 13,000. టోటల్గా 7,99,000. 3 కార్స్. సో ఓవరాల్గా 3 కార్స్ కాస్ట్ ఇది. మళ్ళీ ఈచ్ కార్ ఎంత అంటే ఇక్కడ మనకి కింద ఉంటుంది, 2,66,333 రూపీస్ పాయింట్ 33 పైసా. అంటే ఓవరాల్గా 3 కార్స్కి 7,99,000 అవుతుంది. బట్ మనకి ఇండివిజువల్కి ఒక్కొక్క కార్కి ఎంత అవుతుందంటే బై 3 ఇస్తే 2,66,000. ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ ద్వారా ఒక ప్రోడక్ట్ని రెడీ చేశాం. ఇప్పుడు ఎన్ని కార్స్ తయారైనాయి మనకంటే 3 కార్స్. సో 3 కార్స్ రెడీ అయిపోయినాయి, సేవ్ చేసేస్తున్నాం అంతే. ఈ కార్స్ని సేల్ చేయాలనుకోండి, సేల్ సెంటర్కి వెళ్తాం. పార్టీ క్యాష్ ద్వారా అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్కి క్యాష్ ఇచ్చేద్దాం. సో సేల్స్ ఓచర్ జస్ట్ నేను చూపించడానికి మాత్రం ఎంటర్ చేస్తున్నా. ఆల్ట్ సి. సేల్స్ సేల్స్ అకౌంట్స్. ఎంటర్. సేవ్. సో స్పేస్ బార్ కొడితే ఇదిగోండి, భారత్ జై 2100. ఎన్ని కార్స్ ఉన్నాయి మన దగ్గర? 3. ఇందాక మ్యానుఫ్యాక్చర్ చేసాం కదా, అది ఎంటర్ చేస్తాం. దీని మీద ఏ లొకేషన్లో సేల్ చేయాలి మనం అంటే షోరూమ్ దగ్గర నుంచి సేల్ చేస్తాం కాబట్టి దాన్ని ఫినిష్డ్ గోడౌన్ అన్నాం. ఎన్ని క్వాంటిటీ అంటే 2 అనుకుందాం. ఈచ్ వన్ ఒక ఎంతకు సేల్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ కిందనే ఉంది మనకి ఇక్కడ సేల్స్ ఎంత అంటే ఇదిగోండి, సూరజ్ మోటార్స్ వాళ్ళకి సేల్ చేస్తున్నాం 5,20,000 అనుకుందాం. ఎంటర్. 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 ఇంకొక స్టాక్ ఐటమ్ ఉంటే ఓకే, లేదనుకుందాం. ఇక్కడ మళ్ళీ అవుట్పుట్ జిఎస్టీ యాడ్ అవ్వాలి, సేల్ కాబట్టి. ఎంటర్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఎంటర్. అదర్స్ బదులుగా జిఎస్టీ, సిజిఎస్టీ, సేవ్. ఇలా మళ్ళీ ఆల్ట్ సి. అవుట్పుట్ ఎస్జిఎస్టీ. ఎంటర్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఎస్జిఎస్టీ, సేవ్. ఇంతే. సో ఇది కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొసీజర్. మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్స్ ఫస్ట్ పార్ట్లో రా మెటీరియల్ వాళ్ళకి అయింది. సెకండ్ పార్ట్లో మ్యానుఫ్యాక్చర్ ఓచర్ ఎలా క్రియేట్ చేయాలి, గోడౌన్స్ ఎలా క్రియేట్ చేయాలి, రా మెటీరియల్ ఫినిష్డ్ కూడా ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసాం. సో ఇది సేల్స్కి సంబంధించి, మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి.